ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున ఆశ్వయుజ అమావాస్య, దీపావళి పండగ 20వ తేదీ అక్టోబర్. దీపావళి అనేది మతపరమైనటువంటి సంఘటనలు, దేవతలు, అంతేకాకుండా వ్యక్తిత్వాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి పండగ ఇది. ఉదాహరణకి త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి వధించి తన భార్య సీత మరియు లక్ష్మణుడితో కలిసి అయోధ్యలో తన రాజ్యానికి తిరిగి వచ్చినటువంటి రోజు అని చెప్తారు. ఇది మనకి శ్రేయస్సుని కలిగించేటటువంటి లక్ష్మీదేవి, అడ్డంకులను తొలగించేటటువంటి గణేశుడితో కూడా విస్తృతంగా ముడిపడి ఉంది ఈ పండగ. ఇతర ప్రాంతీయ సంప్రదాయాలు ఈ పర్వదినాన్ని విష్ణువు, కృష్ణుడు, దుర్గా, శివుడు, కాళీ, హనుమంతుడు, కుబేరుడు, యమధర్మరాజు, ధన్వంతరి, విశ్వకర్మలతో కూడా అనుసంధానిస్తూ ఉన్నారు. ప్రధానంగా హిందువులకు పండగ అయినటువంటి ఈ దీపావళి యొక్క వైవిధ్యాలని, ఇతర విశ్వాసాలని హిందువులే కాకుండా జైనులు కూడా జరుపుకుంటారు. అంటే మహావీరుడి యొక్క తుది విముక్తిని సూచిస్తుంది ఈ దీపావళి పండుగ జైనుల విషయంలో. అలాగే గురు హరగోవిందం అనేటువంటి మహానుభావుడు, సిక్కుల గురువు, మొఘలుల యొక్క జైలు నుంచి విడుదల కావడానికి గుర్తుగా కూడా సిక్కు మతస్థులు బండీచోర్ దివస్ అనే పేరుతో ఈ దీపావళి పండుగ జరుపుతారు. పండుగ సమయంలో వేడుకలు జరుపుకునే వాళ్ళు తమ యొక్క ఇళ్ళు, అలాగే తమ యొక్క ఇంటి ప్రాంగణాలు, అలాగే తాము పనిచేసే ప్రదేశాలు, దేవాలయాలు, వీటన్నిటినీ కూడా నువ్వుల నూనెతో దీపాలు పెట్టి అలంకరణ చేస్తారు. ముఖ్యంగా హిందువులు పండగ రోజున తెల్లవారుజామునే ఆచారబద్ధంగా నూనెను ఒళ్ళంతా మర్దన చేయించుకొని నలుగు పెట్టించుకొని స్నానం చేస్తారు. దీపావళిని బాణాసంచాతో పాటుగా రంగోలీ డిజైన్లతో కూడా భూమిని అలంకరించటం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే హిందూ కుటుంబాలన్నీ కూడా విందుల్లో పాల్గొనడం, మిఠాయిలు పంచుకోవటం ఈ పండగలో మనకు కనిపిస్తుంది. ఈ దీపావళి పండగని హిందువులే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు సిక్కులు, జైనులు అందరూ కూడా జరుపుకుంటారు. అసలు దీపావళి అంటే ఏంటి? దీప అంటే దీపము, ఆవళి అంటే వరస. ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీపాల వరుస అనేటువంటి అర్థంతో మనం తీసుకోవాలి. సరే, మొత్తం ఈ పండగ 5 రోజుల పాటు జరుపుకుంటాం. అమావాస్య కంటే ముందు 2 రోజులు అంటే త్రయోదశిని మనము
ధన్తేరాస్ అనే పేరుతోటి పండగ చేసుకుంటాం. అది అక్షయమైనటువంటి మనకి సంపదలు ఇస్తుంది కాబట్టి దానికి ధనత్రయోదశి అని పేరు. ఆ ధనత్రయోదశి పక్క రోజు చతుర్దశి కదా, బహుళ పక్షంలో ఆశ్వీజ మాసంలో అది నరక చతుర్దశి. ఆ ప్రక్క రోజు అమావాస్య దీపావళి. ఆ తర్వాత బలిపాడ్యమి కార్తీక మాసంలో వస్తుంది. యమద్వితీయ కార్తీక మాసంలో 2వ రోజు. అంటే ఆశ్వయుజ మాసంలో 3 రోజులు, చివరి 3 రోజులు, కార్తీక మాసంలో మొదటి 2 రోజులు, మొత్తం వెరసి 5 రోజుల పండగ ఇది. భారతదేశ ఉపఖండంలో ఇది బహుళ ప్రాచీనమైనటువంటి పండగ. ఇకపోతే భారతదేశానికి వెలుపల నుండి వచ్చిన అనేక మంది దీపావళిని వర్ణించారు. యాత్రికులు వచ్చారు కదా అనేక మంది భారతదేశాన్ని సందర్శించడానికి. అంటే భారతదేశం గురించి తన 11వ శతాబ్ది యొక్క జ్ఞాపకాల్లో పర్షియా దేశానికి చెందిన యాత్రికుడు చరిత్రకారుడు అల్ బిరూని అనేటువంటి ఆయన కార్తీక మాసంలో అమావాస్య రోజున హిందువులు దీపావళి జరుపుకుంటారని రాశాడు. ఆ రోజున చరిత్రలో అంటే 11వ శతాబ్దం సంగతి. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అలాగే బ్రిటిష్ రాజు కాలం నాటి ప్రచురణలు కూడా మనం పరిశీలిస్తే అవి కూడా దీపావళి పండుగ గురించి ప్రస్తావించారు. సర్ విలియం జోన్స్ అనేటువంటి ఆయన భాషా శాస్త్రవేత్త. 1799లో ప్రచురించినటువంటి హిందూ పండగల మీద మనం ఆ పుస్తకాన్ని గమనిస్తే అందులో కూడా దీపావళి ప్రస్తావన ఉంది. అంటే ఈ దీపావళికి అంత ప్రాధాన్యత ఉంది. ఇక ఈ దీపావళి పండుగ గురించి సంస్కృత శాసనాల్లో కూడా రవివర్మ అనేటువంటి ఆయన 7 శ్లోకాల్లో ఈ పండుగను గురించి రాశాడు. ఏమని? అత్యంత గాఢమైనటువంటి చీకటిని చెదరగొట్టేటటువంటి శుభప్రదమైనటువంటి దీపాల పండుగ. పూర్వపు రోజుల్లో ఇలా కార్తవీర్యార్జునుడు, సాగర రాజులు దీన్ని జరుపుకున్నారు. అలాగే ఇంద్రుడు దేవతలలో ప్రముఖుడు. 3 వేదాల ద్వారా విధులను తెలిసినటువంటి విశ్వచక్రవర్తి. ఆ తర్వాత ఇక్కడ విష్ణువు కోసం ఈ పండుగని జరుపుకున్నారు. లక్ష్మీదేవి తన ప్రకాశవంతమైన ఒడిలో, ఆ విష్ణుమూర్తి యొక్క ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ ప్రకాశవంతంగా వెలిగిపోతుంటుంది అని రాశారు. దీనికి మతపరమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. భారతదేశంలో ప్రాంతాల వారీగా దీపావళి యొక్క మతపరమైనటువంటి ప్రాముఖ్యత మారుతూ ఉంటుంది, తేడాలు ఉంటాయి. ఒక సంప్రదాయం ప్రకారం ఈ పండుగని హిందువుల యొక్క ఇతిహాసం, రామాయణంలోని ఇతిహాసాలతో అనుసంధానిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ దీపావళి అంటే ఏమిటి? రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు 14 సంవత్సరాల పాటు అయోధ్యలో గడిపినటువంటి తర్వాత రాముడి యొక్క సైన్యం రాక్షసరాజు యొక్క రావణుడి మీద యుద్ధం చేసి ఓడించిన తర్వాత అయోధ్యకు తిరిగి చేరినటువంటి రోజు అని మనం చెప్పుకున్నాం. మరొక ప్రసిద్ధ సంప్రదాయం ప్రకారం అది త్రేతాయుగంలో అయితే, ద్వాపర యుగంలో విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణ భగవానుడు
ప్రాగ్జ్యోతిష పురానికి చెందినటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి నరకాసురుడిని వధించి నరకాసురుడి యొక్క చెరలో మగ్గుతున్నటువంటి 16,000 మంది సుక్షత్రియ రాజకాంతలను విడుదల చేశాడు. నరకాసురుడి మీద కృష్ణుడు విజయం సాధించిన తర్వాత చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకున్నారు. ఆనాడు ద్వాపర యుగంలో దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకని? నరకాసురుడిని వధించినటువంటి రోజు. చాలామంది హిందువులు ఈ పండగని సంపద మరియు శ్రేయస్సు ఇచ్చేటటువంటి దేవత అయినటువంటి విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కూడా అనుసంధానిస్తారు. ఈ 5 రోజుల దీపావళి పండగ ప్రారంభం కొన్ని ప్రసిద్ధమైనటువంటి సమకాలీనమైనటువంటి గ్రంథాలను పరిశీలిస్తే ఈ లక్ష్మీదేవత పాల సముద్రాన్ని మధించినప్పుడు పుట్టింది కదా. ఆ పుట్టినటువంటి రోజుగా దేవతలు రాక్షసులు భావించేటటువంటి రోజు అన్నమాట. ఇది భాగవతంలో కూడా చెప్పబడింది. ఇది క్షీరసాగర మథనంలో నుంచి లక్ష్మీదేవి పుట్టింది అని. అంతేకాదు పద్మపురాణాలు లాంటి అనేక పురాణాల్లో కూడా కనిపిస్తుంది. అయితే దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకని వివాహం చేసుకుంది అంటే, వైష్ణవ మతానికి ప్రతినిధి అయినటువంటి లక్ష్మీదేవితో పాటు శైవమత సంప్రదాయాల్లో ఉండే పార్వతీదేవి, అలాగే శివుడు, ఏనుగు తల కలిగినటువంటి కుమారుడు గణేశుడు, వీళ్ళందరి యొక్క ప్రాభవాలని మనం గుర్తు తెచ్చుకుంటాం కదా. ఈ గణేశుడు అనేక అడ్డంకులను తొలగించేటటువంటి వ్యక్తిగా కూడా మనకు ఉన్నది, విఘ్నాధిపతి అని. అదే తూర్పు భారతదేశంలో అయితే హిందువులు ఈ పండగని కాళీ దేవతతో అనుసంధానించుకుంటారు. ఆ తల్లి చెడు మీద మంచి విజయాన్ని సూచిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బ్రజ్ ప్రాంతం అంటే కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి బృందావన ప్రాంతం, అస్సాం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు, అలాగే దక్షిణ తమిళ మరియు తెలుగు ప్రాంతాలు ఈ దీపావళిని కృష్ణుడు నరకాసురుణ్ణి చంపేసి అందరికీ ఆనందాన్ని కలిగించిన రోజుగా భావిస్తున్నాం. ప్రధానంగా ఇదే మనం భావించేది. అంటే ఇది అజ్ఞానము మరియు చెడు మీద జ్ఞానము మరియు మంచి యొక్క విజయానికి సంకేతంగా భావిస్తాం. అట్లాగే వర్తకులు, వ్యాపారస్తులు సంపదకి, ఆ సంపద నిర్వహణకి ప్రతీక అయినటువంటి కుబేరుణ్ణి పూజిస్తారు. గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లో, అలాగే భారతదేశంలోని కొన్ని ఉత్తర హిందూ సమాజాలలో, ముఖ్యంగా ఈ మార్వాడీలు అంటాం, వాళ్ళు ఈ దీపావళి పండగని కొత్త సంవత్సరానికి మొదటి రోజుగా భావించి వాళ్ళ యొక్క అకౌంట్ బుక్స్ కూడా ప్రారంభిస్తారు దీపావళికి. దీపావళి సందర్భంగా మనం చెప్పుకునేటటువంటి పౌరాణిక కథలు ప్రాంతాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయినప్పటికీ అన్నీ కూడా నీతి, స్వీయ విచారణ మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మీదనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన పురాణాల ప్రకారం అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం. అంటే చెడు మీద మంచి విజయం సాధించటానికి ఒక సంకేతంగా మనం ఈ దీపావళి పండుగని జరుపుకుంటాం. ఇకపోతే ఈ పండగ సందర్భంగా అనేక వేడుకలు కూడా జరుపుకుంటారు. సాధారణంగా
కొంతమంది ఈ పండగని కాంతి పండగ అని కూడా అంటారు. ఈ విజయదశమి పండగని, విజయదశమి పండగ మనం ఇటీవలే జరుపుకున్నాం కదా, ఆ పండుగ తర్వాత సుమారు 20 రోజులకి దీపావళి వస్తుంది. ఎందుకని? దశమి రోజు విజయదశమి, ఆ తర్వాత ఆ పక్షంలో 5 రోజులు, ఆ తర్వాత బహుళ పక్షంలో 15 రోజులు, మొత్తం 20 రోజులు. కాబట్టి ఆ విధంగా జరుపుకుంటాం. అయితే ఈ రోజుని కొంతమంది విశ్వకర్మ పూజగా కూడా గుర్తించి ఆ విశ్వకర్మకు కూడా పూజలు చేసేటటువంటి పద్ధతి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం. అలాగే మనం ధన్తేరాస్ గురించి ఒక వీడియో విడిగా మనం చేసుకున్నాం. అలాగే నరక చతుర్దశి కూడా మనం చెప్పుకున్నాం. ఇక ఈ దీపావళి పండుగ రోజు ముఖ్యంగా దక్షిణ దిక్కులో పితృదేవతలు ఉంటారని, అందుకని దివిటీలు వెలిగించి దక్షిణ దిక్కుకు చూపించే ఒక సంప్రదాయం ఉంది. అంటే పితృదేవతలకి మన ఇళ్లకి రావడం కోసం అమావాస్య చీకటి రోజు వెలుతురు కోసం దివిటీలు వెలిగించి వాళ్ళకి మార్గం చూపించేటటువంటి ఒక విధానం అన్నమాట. అలాగే దీపావళి పండగ రోజు సాయంత్రం పూట దీపాలు మనం వెలిగిస్తాము, మన యొక్క ఇంటి ఆవరణ అంతా. అలాగే పూజా మందిరంలో కూడా దీపం పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయటం అనేది కూడా ఒక సంప్రదాయం ఉంది. అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని ఒక డిండిమో మోగించాలి, ఏది? దీపం పెట్టాక. ఎందుకని? ఆ డిండిమో మోగిస్తే మన ఇంట్లో అప్పటి వరకు ఉన్నటువంటి అలక్ష్మి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి కాపురం ఉంటుంది అని. ఇది ఆ ఇంటి యజమానే చేయాలట. డిండిమం అంటే ఏంటి? ఒక డోల్ లాంటిది వాయించటం అన్నమాట. కాబట్టి రాత్రిపూట తప్పనిసరిగా ఈ పూజని ఇంట్లో చెయ్యాలి మనం. అలాగే సంధ్యాకాలంలో ఇంటి లోపల, ఇంటి యొక్క వెలుపల మనం దీపాలు వెలిగించాలి. అంటే ఏంటి? దీపాన్ని లక్ష్మీదేవితో కూడా మనం పోలుస్తాం. దీపలక్ష్మి నమోస్తుతే అంటాం కదా. అంటే దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరూ మతాబాలు కాలుస్తాం. అంటే ఎందుకని? దుష్టశక్తులు, దుర్మార్గపు శక్తులు మన ఇళ్లలో నుంచి, మన ఊర్లో నుంచి పారద్రోలడానికి ఒక మార్గంగా ఎంచుకుంటాం ఈ దీపావళి టపాకాయలు కాల్చడం అనేది. కాబట్టి తప్పకుండా ఈ మతాబాలు కూడా వెలిగిస్తాం. అయితే దీపావళి వెళ్ళిన మరుసటి రోజు మనకి కార్తీక మాసం మొదలవుతుంది. అవునా? దానికి ముందు నుంచే, 2 రోజుల ముందు నుంచే ఈ దీపాలు పెట్టే సంస్కృతి ఉన్నది. కేవలం కార్తీక మాస ప్రారంభ దినమే కాకుండా ధనతృతీయ, ఆ తర్వాత నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి. అంటే కనీసం 3 రోజుల ముందే కొత్త కొత్త ప్రమిదలు కొని వాటి నీళ్ళల్లో నానబెట్టి వాటిని ఎండబెట్టి అందులో మనకి శక్తి ఉంటే ఆవు నెయ్యి, శక్తి లేకపోతే నువ్వుల నూనె వేసి చక్కగా పత్తితోటి ఒత్తులు తయారు చేసి మనం దీపాలు పెట్టాలి. దీపాలు పెట్టడం వల్ల అలక్ష్మి వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. ఇది మన వాళ్ళు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచారం అండి. ఈ ఆచారాన్ని మనం తప్పకుండా పాటించాలి.
దానివల్ల ఏమవుతుంది? మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. అయితే ఈ పండగలో కొంత ప్రమోదం ఎంత ఉందో ప్రమాదం కూడా అంతే దాగి ఉన్నది, జాగ్రత్తగా లేకపోతే. ఈ దీపావళి మందులు అంటాం మనం, టపాకాయలు, వీటిని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అత్యుత్సాహంతో ఉంటారు. వదులైనటువంటి కాటన్ దుస్తులు ధరింపజేయాలి. పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు ఒక్కళ్ళనే అనుమతించకూడదు ఈ మందులు కాల్చడానికి. ఇది మాత్రం జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకనే ఈ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. అలాగే నీళ్లు దగ్గర పెట్టుకోవాలి. అలాగే దీపం వెలిగించి లేదా కొవ్వొత్తులు వెలిగించిన దగ్గర మనం తెచ్చుకున్న టపాకాయలు పక్కనే పెట్టుకోకూడదు. అవి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి తెచ్చుకొని మన పర్యవేక్షణలో మాత్రమే మన పిల్లలు మందులు కాల్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ రేపు చైనా దేశపు ఉత్పత్తులు డంప్ అవుతున్నాయి. వాటి వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. అది కూడా మనం గమనించాలి. దేశీయ ఉత్పత్తులు మాత్రమే మనం వాడుకుంటే వాటి వల్ల ఈ చలికాలంలో విపరీతంగా వచ్చేటటువంటి ఈ దోమలు, ఇటువంటి క్రిమికీటకాదులన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని ముఖ్యంగా సూర్యకారం, గంధకం, పొటాషు ఇటువంటి పదార్థాలతోటి ఇవన్నీ తయారు చేస్తాం. మా చిన్నతనంలో ఒక వారం 10 రోజుల ముందు నుంచే శిశింద్రీలు ఇవన్నీ తయారు చేసుకునేవాళ్ళం మేము. అలాగే ఈ మట్టి కుండలు ఉంటాయి, చుచ్చుబుడ్లు, అవి తెచ్చుకొని సూర్యకారం, అలాగే గంధకం ఇటువంటివి పదార్థాలన్నీ తెచ్చి వాటిని ఏ పాళ్ళల్లో కలపాలో పెద్దవాళ్ళు చెబితే వాటిని కలిపి వాటిని అందులో కూర్చి అడుగున మట్టి పెట్టేవాళ్ళం బరువు కోసం, ఆ చిచ్చుబుడి పడిపోకుండా. ఆ పైన తొందరగా వెలగటం కోసం నల్లటి ఒక పొడి ఉంటుంది, బొగ్గు పొడి, అది చల్లేవాళ్ళం. వెంటనే వెలుగుతుంది. అందులో నుంచి చుස්සన పైకి ఆ చిచ్చుబుడిలో వస్తాయి. అదే మందుని ఈ కాగితాలని గొట్టాలుగా తయారు చేసి అందులో ఆ మందు అంతా పోసి ఆ చివర కొంచెం ఇసుక పోసి పట్టుకోవడానికి దాన్ని మళ్ళా క్లోజ్ చేసి దాన్ని కూడా మతాబాలని, కొంతమంది పౌలొత్తులని, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇవన్నీ తయారు చేసుకునేవాళ్ళం. అలాగే కొంతమంది 1-2 వ్యాపారస్తులు మా ఊళ్ళో వాళ్ళు తయారు చేసి ఇవన్నీ అమ్మేవాళ్ళు. తయారు చేసుకోవడానికి కుదరని వాళ్ళు కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అలాగే 1000 వాలా అని ఏదో రకరకాలు ఇవాళ వచ్చేసినాయి. మా రోజుల్లో అయితే లక్ష్మీ అవుట్లని ఉండేవి, అవి శబ్దంతో పేలేవి. ఇటువంటివన్నీ తెచ్చుకొని పిల్లలు ఏంటంటే ఆనందం అనుభవిస్తారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీతో మనవి చేసుకుంటూ దీపావళి పండుగని సంప్రదాయబద్ధంగా చేసుకుందాం. మందులు కాల్చడం అయిపోయిన తర్వాత స్వీట్ కూడా తినాలి. ఎక్కడి నుంచి వస్తుంది స్వీట్ అంటే, ఆ రోజు సాయంత్రం దీపం పెట్టి లక్ష్మీదేవికి ఒక నైవేద్యం తయారు చేసి పెడతాంగా, పొంగలో ఏదైనా తీపి. ఆ నివేదన చేసిన పదార్థాన్ని మందులన్నీ కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, ఆ వస్త్రాలు అవి మార్చేసుకొని చక్కగా చేసుకుంటాం. అలాగే ఉదయం పూట కూడా పూజ చేసుకోవాలి. చక్కగా పూజ చేసుకొని మరి ఓపికన్నంత వరకు ప్రతి వ్యక్తి కూడా కొత్త గుడ్డలు ధరించాలి దీపావళి రోజు. తమిళనాడులో అయితే కొత్తగా పెళ్ళైనటువంటి కూతురు అల్లుడిని తప్పకుండా పిలుస్తారు. మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో అమావాస్య కాబట్టి ఎవరు కొత్తగా పెళ్ళైన వాళ్ళని పిలిచే సంప్రదాయం లేదు. తమిళనాడు ఏంటంటే వాళ్ళది సౌరమానం, అందువల్ల వాళ్ళకేం పొరపాటు లేదు అది. అందుకని వాళ్ళు పిలుస్తుంటారు. అందుకని తొలి దీపావళి అని పేరు వాళ్ళకి, తప్పనిసరిగా పిలుస్తారు. మన ఆంధ్రదేశంలో అయితే పెద్ద పండగ సంక్రాంతి, 3 రోజుల పండగ కదా, అప్పుడు పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైనటువంటి కూతురు అల్లుళ్ళని. అయితే ఈ పండగలో పరమార్థాన్ని గ్రహించాలి. దీపం వెలిగించటం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి వ్యవహారం ఈ పండగలో ఇముడి ఉన్నది.
ఆ పక్క రోజు నుంచి వచ్చేటటువంటి కార్తీక మాసం 30 రోజులు మనం దీపం పెడతాం. సాయంకాలం పూట తులసి కోట దగ్గర, అలాగే వాకిట్లో, దేవాలయాల్లో అయితే ఆకాశ దీపాలు, ఇవన్నీ కూడా పెడతాం. కాబట్టి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి దీపావళి పండుగని అందరం కూడా ఆనందంగా ఈ నెల 20వ తారీఖు చేసుకుందాం. కొంతమంది 21 అంటున్నారు. 21 తప్పు. 21 అమావాస్య ఉన్నప్పటికీ కూడా ఈ పండగకు ముఖ్యం ఏంటంటే రాత్రి గల అమావాస్య కావాలి. చతుర్దశి మధ్యాహ్నం 3 చిల్లరకు వెళ్ళిపోతుంది 20వ తారీఖు. ఆ తర్వాత అమావాస్య. అమావాస్య ఘడియల్లో మాత్రమే లక్ష్మీ పూజ చేయాలి రాత్రిపూట. కాబట్టి రాత్రిపూట ఉన్నది కాబట్టి పండితులందరూ 20వ తారీఖే నిర్ణయం చేశారు అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం, అందరికీ శుభం కలుగుగాక. ఆ లక్ష్మీమాత మనందరి ఇళ్లల్లో కొలువై ఉండి మనకి ధనధాన్య సమృద్ధిని కలిగించి ఎటువంటి లోటు లేకుండా చూడాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.